హాయ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాం మటన్ మసాలా. చూడండి, మటన్ మసాలాకి మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం కావాల్సింది ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మటన్ మసాలా. పెద్దగా 2 ఉల్లిగడ్డలు చేసి చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, ఒక 5 కాజు, 5 బాదం, కొంచెం కొబ్బరి. దానికోసం పెద్ద పెద్ద కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలు, కాజు, బాదం, కొబ్బరి, ఈ టమాటాలు 3 కలిపేసి మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆనియన్ బ్రౌన్ అయిపోయాయి. దీంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిందండి, కొంచెం వేస్తే సరిపోతుంది. బయటదంతా అంత ఫ్రెష్గా ఉండదు, ఇంట్లో చేసింది అయితే చాలా బాగుంటుంది. దీంట్లో అది ఆనియన్ అండ్ కాజు బాదం ఫస్టే ఫ్రై చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకున్నా ఏం కాదండి. ఒకవేళ మీరు పచ్చిదే ఫ్రై చేసి ఇట్లనే వేసేసారంటే దీంట్లో ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసి మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మటన్ వేస్తున్నాను దీంట్లో. ఒక్క 5 నిమిషాలు మూత పెడుతున్నానండి. మటన్ వాటర్ అనేది వదులుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయాయి. ఒకసారి దీన్ని కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు పసుపు వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. కారం మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్, మటన్ మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఉప్పు నేను చేయితోటి వేస్తానండి, నాకు చేయితోటి అలవాటు. ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మసాలా అనేది ఉడకంగానే మనం పేస్ట్ చేసుకున్న మసాలా దీంట్లో వేసి ఒక 1 గ్లాస్ నీళ్ళు పెట్టి ఒక 4-5 విజిల్, మటన్ ఎలా ఉందో చూసుకొని. ఈ మటన్ చాలా లేతగా ఉందండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక 4 విజిల్ అయిపోయిందంటే ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఇంత సరిపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వేరే దానికి కూడా వేయడానికి పనికి వచ్చేస్తుంది.
చూడండి, దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇది కలుపుకొని దీనికి విజిల్ పెట్టేద్దాం. ఒక 4 విజిల్ అయిపోయాయంటే సరిపోతుంది. దీంతో మా పిల్లలైతే ఈరోజు రాగి ముద్ద అంటున్నారు. చూద్దామండి. చూసారా, ఈ 4 విజిల్ అయిపోయినాయి. దీని గ్యాస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ముక్క ఉడికిందా లేదా చూస్తాం. చూడండి, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తీసాక మీకు చూపిస్తాను. చూడండి, ఇది బౌల్లో తీసుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా తయారైపోయింది. చూడడానికి కూడా ఎంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇది మీరు రాగి ముద్దలో కానీ, రోటీలో, బగారా రైస్లో దేంట్లో అయినా టేస్ట్ చేయవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.